హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ సెలెక్ట్ అయితే 45,000 వరకు శాలరీ అని వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలిసినట్లయితే ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులవుతారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలా అయితేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి జాబ్ నోటిఫికేషన్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పము. నేను చదువుకున్నవాడిని, మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్సే చెప్పడం జరుగుతుంది. సో లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ సో మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ మీకు కావాల్సిన బుక్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది 8th జాబ్. ఓకేనా? 2 అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్నాయి. ఈ 2 అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న వాటికి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 36,000 నుంచి 40,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 30 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రాగా ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు. దాంతోపాటు జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఈ 2 కూడా అండర్ కోటాలో ఉన్నాయి. వీటికి కూడా ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. 45,000 వరకు శాలరీ అని వస్తుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ అనేది ఈ ఉద్యోగాలకి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మిగతావన్నీ కూడా దాదాపుగా మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ నుంచి మీరు జూనియర్ క్లర్క్ ఉద్యోగానికి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు ఈ నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ. సో ఈ సంస్థ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మీరు జూనియర్ క్లర్క్ అండ్ దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకుంటారు. సో మరి వీటికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకు పార్ట్ 1 కన్సిస్ట్ ఆఫ్ 60 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 2 కన్సిస్ట్ ఆఫ్ 40 మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో మనకు పార్ట్ 1లో వచ్చేసరికి హిందీ గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఉంటుంది. అండ్ 40 మార్క్స్ జీకే ఉంటుంది. ఓకేనా? సో జీకే కానీ అండ్ కంప్యూటర్ కానీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కానీ ఉంటుంది. సో ఈ 60 మార్క్స్కి ఎవరైతే క్లియర్ చేస్తారో ఎస్ఐ రైటింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీకి సంబంధించి కానీ. అండ్ దాంతోపాటు లెటర్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడంతో పాటు చదవాలి. అది ఇంట్లో కూర్చొని చదవాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యాప్ అనేది డిజైన్ చేశాము. డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. జాబ్స్ అకాడమీ అనే సపరేట్ ట్యాబ్ ఉంటుంది, అందులో అక్కడ నుంచి మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది జూనియర్ క్లర్క్ సంబంధించి. సో మనకి ఎంటీఎస్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. పేపర్ 1 కన్సిస్ట్ ఆఫ్ అంటే పార్ట్ 1 కన్సిస్ట్ ఆఫ్ 60 మార్క్స్ ఉంటుంది. కాకపోతే ఇది 10th స్టాండర్డ్లో ఉంటుంది. జూనియర్ క్లర్క్ వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. సో దీనికి కూడా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలవాలి అని చెప్పాను కదా. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తుంది, హార్డ్ కాపీ వస్తుంది. ఓకేనా? అప్లికేషన్ ప్రింట్ వస్తుంది. దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, లొకేషన్ ఏంటి, ఈ లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. మనకు ఆల్మోస్ట్ న్యూఢిల్లీ నుంచి ఇచ్చారు. న్యూఢిల్లీ అని మెన్షన్ చేయండి. న్యూఢిల్లీ అని మెన్షన్ చేసి ఆ ఎన్వలప్లో మీ సర్టిఫికేట్స్, మీ అప్లికేషన్ ఫామ్ పెట్టేసి సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిర్జోస్ రోడ్, న్యూఢిల్లీ 110001కి మీరు ఆల్మోస్ట్ 31 జనవరి 2024 లోపు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. అయితే దానికన్నా ముందు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది.
ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి, సారీ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. సో నేను చెప్పినట్టు 31st వరకు కాదు, 5th ఫిబ్రవరి 2024 వరకు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను అప్లికేషన్ ఫామ్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఆ పోస్ట్ అప్లైడ్ ఫర్, దేనికి అప్లై చేస్తున్నారు, అండ్ ఇక్కడ ఫోటో అంటించాలి అండ్ క్రాస్ సైన్ చేయాలి, ఓకేనా. అండ్ దాంతోపాటు లొకేషన్ న్యూఢిల్లీ పెట్టేసేయండి. మీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ, ఒకవేళ ఫీమేల్స్ అయి ఉంటే, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయండి, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ డేట్ వరకు ఎంత ఉంది, అండ్ మీ క్యాస్ట్ ఏంటి, నేషనాలిటీ ఏంటి, మీ కరస్పాండింగ్ అడ్రస్ కానీ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ కానీ, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. దాంతోపాటు ఎగ్జామినేషన్ పాస్డ్, ఓకేనా. 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, ఎక్కడ వరకు చదువుకున్నారు, మీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, కంప్యూటర్ నాలెడ్జ్లో ఏముంది, ఎంతవరకు ఉంది, టైపింగ్ స్పీడ్ ఉన్నదా లేదా, అండ్ దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్ కంప్యూటర్ సంబంధించి ఉందా లేదా, అండ్ దాంతోపాటు ఎక్కడైనా మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఉన్నట్లయితే సో వాటికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా డేటు, ప్లేసు, సిగ్నేచర్ అనేది పెట్టాలి. వన్స్ సిగ్నేచర్ పెట్టకపోయినా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అండ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఓకేనా. సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటుంది కదా, దీని మీద సైన్ చేయండి, ఓకేనా. వీటన్నింటిని కూడా ఒక ఎన్వలప్ కాపీలో పెట్టేసేయండి. సో ఎన్వలప్ కాపీలో పెట్టేసేయండి. ఇక్కడ మీరు ₹1 కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్ ఫాము, మీ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్సెస్, వీటన్నిటి కూడా ఒక ఎన్వలప్ కవర్ తీసేసుకోండి. ఒక ఎన్వలప్ కవర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో పెట్టిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఓకేనా. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ క్లర్కా, మల్టీ టాస్కింగ్ స్టాఫా, లొకేషన్ ఏంటి, న్యూ ఢిల్లీ అని ఈ అప్లికేషన్ టాప్లో రాయాల్సి ఉంటుంది. టాప్లో రాసిన తర్వాత టు అడ్రస్, ఎక్కడికి పంపాలి మరి, టు అడ్రస్ ఏంటి, సెక్రటరీ సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్ షా రోడ్, న్యూ ఢిల్లీ 110001కి 5th ఫిబ్రవరి 2024 వరకు మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా డౌట్ ఉండి ఇది రాంగా కరెక్టా అని తెలుసుకోవాలనుకుంటే sahityaacademy.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకు విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఒక 5000 వరకు డౌన్లోడ్స్ యాప్ మీద అవుతే మీకు ఫ్రీ కోర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.